మొదటగా కస్తూరి శ్రీనివాస్ గారు మీతో ప్రారంభిద్దాం. సినిమా ఫీల్డ్ అంటేనంటే ఒక గ్లామరస్ ఫీల్డ్. గ్లామర్ అనేది ఓన్లీ రీల్ మీద ఉంటుంది. నిజ జీవితంలో కూడా గ్లామర్ ఉండాలంటని చెప్పి కొంతమంది సినిమాతో కనెక్టివిటీ ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధం లేని వ్యవహారాలలో తలదూరుస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అందరికీ నమస్కారం. నిజం మీరు అన్నది. మొన్నటి వరకు ఏ డ్రగ్స్ ఇష్యూ వచ్చినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీయే, అంటే ఏ స్కామ్ వచ్చినా కూడా ఫస్ట్ ఫోకస్ అయ్యేది ఫిల్మ్ ఇండస్ట్రీ మీదనే. దానికి రెండు రకాల కారణాలు. ఒకటేమో రాజకీయ నాయకులు నిజంగా ఏ సేవ చేద్దామని ప్రజలతో ఎన్నుకబడి ఆ చైర్లో ఉంటున్నారో ఆ పదవిని అనేది మిస్యూజ్ చేస్తున్నారు. ఒక విధంగా ఇటు సినిమా పెద్దలు రాజకీయ నాయకులను వాడుకుంటున్నారా, వాళ్ళు వీళ్ళని వాడుకుంటున్నారా అనేది పక్కన పెడితే ఇద్దరు ఒకనొక టైం వచ్చేసరికి ఇబ్బందులు పాలవుతున్నారు. దాని కారణంగానే ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది కానీ బయటికి రావడం జరిగింది. కొంతమందికి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అవసరం ఉంటుంది, కానీ ఒక్కసారిగా ఒక 50 సినిమాలు 100 సినిమాలు అనేది వన్ బై వన్ ఒక శ్రీమంతుడు సినిమా దగ్గర నుంచి మైత్రి మూవీ మేకర్స్ అంచెలంచెలుగా ఎదిగింది. ఈరోజు ఒక ఏ గ్రేడ్ సినిమాలన్నీ మ్యాక్సిమం అని అంటే వాళ్ళ దారిలోనే ఉన్నాయి. సో ఇలాంటి ప్రొడ్యూసర్ మీద లిటిల్ బిట్ ఫోకస్ అనేది వేరే వాళ్ళకు కూడా గివ్ అండ్ టేక్ పాలసీ లాగా అవసరాలు అనేది ఉంటుంది. అలాంటి దాంట్లో వీళ్ళు చేస్తే ఒక ప్రాబ్లం, చేయకపోతే ఒక ప్రాబ్లం అని వీళ్ళకి తెలియకుండానే ఆ చట్టంలో ఇరుక్కుపోతున్నారు. ఒకప్పుడు సినిమాని సినిమాగా చేసి వ్యాపారం చేసే నిర్మాతలు మన ద్వారా ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారని ఆ ప్రపంచంలోనే ఉండేవాళ్ళు. కానీ ఈరోజు కొంతమంది మాత్రం కేవలం డబ్బు ఉంటే చాలు, దానికి ఇటు రాజకీయ నాయకుల ఇటు ఇంకోలా సెలబ్రిటీసా వాటెవర్ దాన్ని ఆ అతి తక్కువ పీరియడ్లోనే అతివృష్టికి అనావృష్టిలాగా ఎక్కడికో ఎవరెస్ట్కి ఎదుగుతున్నారు, అలాగే పాతాళానికి పడిపోతున్నారు. దానికి కారణం సరైన అసలు సినిమా అంటే ఏంటిది, మన రెస్పాన్సిబిలిటీ ఏంటిది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటిది, దీంట్లో మనం ఎంతవరకు అవసరము ఇన్వాల్వ్మెంటు, మనం ఎవరి కోసం సినిమా చేస్తున్నాము, డబ్బు కోసమా, పేరు కోసమా, లేదనంటే కొంతమంది ఉపాధి కోసమా అనేది మర్చిపోయి ఇట్లా రకరకాలుగా అవ్వడము. ఎట్ ది సేమ్ టైము ప్రజల చేత ఎన్నుకోబడిన ఆ చైర్ని అనేది మిస్యూజ్ చేయడం అనేది ప్రజాప్రతినిధులకు అలవాటుగా మారింది. ఆ 5 సంవత్సరాలని ఇంకా తరతరాలకు చెరగని చిరునామాలాగా సంపాదించుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఎంతమందిని గ్రిప్లో తెచ్చుకుంటే నాదంత పవర్ అని అనేలాగా ఫీల్ అవుతున్నారు తప్ప మనకు 1,00,000 మంది ఓటేశారని అంటే అట్లీస్ట్ దాంట్లో 50% వాళ్ళ మనసులలో ఉందామని అనే ఉద్దేశం వాళ్ళ దాంట్లో కూడా లేదు. ఎట్ ది సేమ్ టైం మనం వాళ్ళని వాడుకోవడం, మనల్ని వాడుకోవడం అని అనేది ఈ సినిమా ఇండస్ట్రీ ఎస్పెషల్గా పరిపాటిగా అయింది. అలాంటి ఉద్దేశంలో నుంచి వచ్చిందే. అంటే ఎవరు వాడుకుంటున్నారో తెలియదు, కానీ ప్రజల సెంటిమెంట్స్తో మాత్రం రెండు వర్గాలు ఒక గేమ్ ఆడుతున్నాయి. వాటికి ఫుల్ స్టాప్ పెట్టే రోజులు మాత్రం అతి త్వరలోనే ఉన్నాయి.